హాయ్ హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఫిజిక్స్ ఇన్ తెలుగు ఛానల్. ఇందులో మీకు టార్గెట్ సిరీస్ అన్నది మేము స్టార్ట్ చేసాం. ఈ టార్గెట్ సిరీస్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే, ఈ 45 డేస్ కనుక మీరు మాతో ట్రావెల్ చేయగలిగితే ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ బ్యాక్లాగ్స్ ఉన్న బయాలజీ స్టూడెంట్స్ అవని, ఎంపీసీ స్టూడెంట్స్ అవని, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ మాకు ఇప్పటివరకు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఇప్పటివరకు మేము అసలు నాలెడ్జ్ లేదు అనుకున్నా మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకు విత్ లాగర్థం, యాంటీ లాగర్థం ఎలా చూడాలి ఇవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ప్రాబ్లమ్స్ కూడా నేర్పడం ఉంటుంది. ఈరోజు చేస్తున్న టాపిక్ ఏంటంటే ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనెటిక్స్లో సింపుల్గా 2 మార్క్స్ క్వశ్చన్స్ మీరు వితౌట్ బై హార్ట్ జస్ట్ మీరు క్వశ్చన్ చదివితే మీరు ఆన్సర్ చేసే విధంగా మీకు ఒక టిప్స్ తోటి మీకు క్లాస్ చెప్పడం జరుగుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు పేపర్ పెన్ తీసుకొని రెడీగా ఉండండి. ఓకే, సో టుడే టాపిక్ ఈజ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనెటిక్స్. ఇందులో మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నవి గన్ షాట్ క్వశ్చన్స్ ఏవైతే రిపీటెడ్గా ఎగ్జామ్స్లో వస్తున్నాయో అవి మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా, వింటున్నారు కదా? నెక్స్ట్ ఫస్ట్ వన్ ఈజ్ వాట్ ఈజ్ ఎలక్ట్రాలిసిస్ అండ్ గివ్ ఫారడేస్ ఫస్ట్ లా ఆఫ్ ఎలక్ట్రాలిసిస్. ఎలక్ట్రాలిసిస్ అంటే ఏంటి మేడం ఎప్పుడు చూసినా ఎలక్ట్రాలిసిస్ చెప్తుంటే మాకు ఏం అర్థం కాదంటే, జస్ట్ మీరు రెగ్యులర్గా యూజ్ చేసే బ్యాటరీస్ ఏవైతే ఉంటాయో, మీ మొబైల్ బ్యాటరీస్ కానీ లేక క్లాక్ బ్యాటరీస్ కానీ ఏవైతే ఉంటాయో అందులో ఉన్న కెమికల్ రియాక్షన్స్ ఏదైతే జరుగుతుందో ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుంటుంది. సో ఇక్కడ కూడా ఏంటంటే అందులో ఉన్న అయాన్స్ అన్నవి డికంపోజ్ అవుతున్నాయి అని అర్థం. సో ఇక్కడ ఎలక్ట్రాలిసిస్ మీన్స్ ఈజ్ ఎ కెమికల్ డికంపోజిషన్ ఆఫ్ అన్ ఎలక్ట్రోలైట్ బై యూజింగ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇంట్లో యూజ్ చేసే ఇన్వర్టర్స్ ఉన్నాయనుకోండి, అందులో కూడా మీకు ఏంటి ఎలక్ట్రోలైట్స్ అనేవి ఉంటాయి. ఈ ఎలక్ట్రోలైట్స్ ఏమవుతాయి, డికంపోజ్ అవుతాయి. డికంపోజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఎలక్ట్రిక్ కరెంట్ అన్నది పాస్ అవుతుంది. సో ఫారడేస్ ఫస్ట్ లా ఏంటి, ద అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఆఫ్ డిపాజిట్ ఆర్ లిబరేటెడ్. ఈ ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ ఆర్ గాల్వానిక్ ప్రాసెస్లో కాపర్ని మనం ప్యూరిఫై చేస్తున్నాం. సో మీరు ఎంత ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంటే అంత డిపాజిట్ అన్నది మీకు జరుగుతుంది. అంటే ద mass of how much amount is deposit at the electrode is directly proportional to the current pass in the particular electrolysis process. So in Faraday's first law tells about the amount of substance deposited, liberated. ఇక్కడ డిపాజిట్ అయ్యేది ఏంటి, కాపర్. డేనియల్ సెల్ తీసుకుంటే కాపర్ అనేది డిపాజిట్ అవుతుంది. కాపర్ యాజ్ రెడ్యూస్డ్ యాజ్ కాపర్ +2 to కాపర్. అండ్ లిబరేట్ అయ్యేవి ఏంటి, ద జింక్ రాడ్ డిప్డ్ ఇన్ జింక్ సల్ఫేట్ సొల్యూషన్, ద జింక్ అయాన్స్ ఆర్ లిబరేటెడ్. సో హియర్ ద కాపర్ ఈజ్ డిపాజిటెడ్, జింక్ అయాన్స్ ఆర్ లిబరేటెడ్. దట్స్ వై కాపర్ సల్ఫేట్లో సొల్యూషన్ ఉన్న కాపర్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది డిక్రీజ్ అవుతుంది. అదే జింక్ సల్ఫేట్ సొల్యూషన్లో ఉన్న జింక్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. సో హియర్ ద అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ డిపాజిటెడ్ or liberated at the electrode is directly proportional to the quantity of current passing through the electrolyte. అంటే మీరు ఎంత ఎక్కువ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తే మీకు డిపాజిట్ అయ్యేది, లిబరేట్ అయ్యేది కూడా అంతే ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటి, ద కెమికల్ రియాక్షన్ టేక్స్ ప్లేస్, దే గో ఫర్ ఎలక్ట్రిసిటీ. ఓకే, మీరు ఎంత బాగా చదువుకుంటే, మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే కెమిస్ట్రీ అన్నది యు గెట్ గుడ్ మార్క్స్. నెక్స్ట్ స్టేట్స్ ఫారడేస్ సెకండ్ లా ఆఫ్ ఎలక్ట్రాలిసిస్. వాట్ అబౌట్ సెకండ్ లా? ఈ సెకండ్ లా ఏంటి చెప్తుందంటే, ఫారడేస్ సెకండ్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాలిసిస్ వెన్ సేమ్ క్వాంటిటీ ఆఫ్ కరెంట్ ఈస్ పాస్డ్ త్రూ two different electrolytes, the amount of substance deposit at the electrodes is directly proportional to their equivalent weights. So ఇక్కడ అమౌంట్ ఆఫ్ వెయిట్ ఏమవుతుందమ్మా, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఈక్వలెంట్ వెయిట్స్. ఇక్కడ 2 తీసుకుంటున్నాం కాబట్టి W1/W2 ఈజ్ ఈక్వల్ టు W1/W2 ఈజ్ ఈక్వల్ టు E1/E2, ఈక్వలెంట్ వెయిట్స్ ఆఫ్ ఐదర్ ఇక్కడ తీసుకున్న కాపర్ తీసుకోండి లేక జింక్ తీసుకోండి, దాని యొక్క మాలిక్యులర్ వెయిట్ బై 2. ఎందుకో 2 రాసామంటే కాపర్లో
reduced as copper plus 2 is reduced as copper. So he has gained 2 electrons. Other zinc తీసుకుంటే its last 2 electrons. So the molecular weight by 2. So that is called as equivalent weight. Are you understand? What is Faraday's second law? Faraday's second law of electrolysis is when same quantity of current, the same quantity of current is passed through two different electrolytes. ఇక్కడ కాపర్ సల్ఫేట్ జింక్ సల్ఫేట్ అని తీసుకున్నాం. సో ఇందులో డిపాజిట్ అయ్యేది లేదా లిబరేట్ అయ్యే యొక్క వెయిట్ అనేది దేనికి దేనికి ప్రపోర్షనల్గా ఉంటుందమ్మా? వాటి యొక్క ఈక్వలెంట్ వెయిట్స్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. సో W1/W2 ఈజ్ ఈక్వల్ టు E1/E2. ద నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ గాల్వానిక్ సెల్? ఇప్పుడు వరకు చెప్తుంది దాని గురించే కదా, కాపర్ సల్ఫేట్ జింక్ సల్ఫేట్. టూ solutions are taken in 2 beakers and we connect with the salt bridge. We observe the electrons is transferred from zinc plus to copper. Okay, so here it is a electrochemical cell. Electrochemical cell convert chemical energy, ikkada oxidation jarugutundi, reduction jarugutundi, then only the current is passed. So here the chemical energy is converted into electrical energy by a redox reaction. What is redox reaction means? Here the zinc is undergoes oxidation, copper is undergoes reduction. So we call that, they are called as redox reaction. RED means reduction, OX means oxidation. So the example is Daniell cell. The next one, what is metallic corrosion? Give one example. మీరు రెగ్యులర్గా మీరు యూజ్ చేసే చిన్నప్పుడు టాయ్స్ కానివ్వండి, ఏమైనా మీరు కొన్నాళ్ళు బయటపడేసిరు అనుకోండి, పైన ఏం రాస్తుంది మై డియర్ స్టూడెంట్స్? ఈ ఐరన్ ఆర్నమెంట్స్ ఆ టాయ్స్ల పైన మీకు ఒక రెస్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ మెటాలిక్ కరోజన్. సో హియర్ ద మెటాలిక్ కరోజన్ ఇట్ ఈస్ ద గ్రాడ్యువల్ డిస్ట్రాక్షన్. అంటే ఇక్కడ ఏమవుతుంది, మెటల్ యొక్క స్ట్రెంగ్త్ అనేది తగ్గుతూ ఉంటుంది, ద ఇంటర్నల్ సర్ఫేస్ అన్నది రెడ్యూస్ అవుతూ ఉంటుంది. డిస్ట్రాక్షన్ ఆఫ్ మెటల్ బై రియాక్షన్ విత్ మాయిశ్చర్ అట్ అట్మాస్ఫియర్. మాయిశ్చర్ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ తీసుకున్నారనుకోండి, ఐరన్ ఆక్సిజన్తో కంబైండ్ అయ్యి ఫెరిక్ ఆక్సైడ్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇట్ ఫార్మ్స్ అన్డిస్క్రైబుల్ కాంపౌండ్ లైక్ ఆక్సైడ్స్, సల్ఫేట్స్ ఆఫ్ ద మెటల్. ఎగ్జాంపుల్ ఏంటి? రస్టింగ్ ఆఫ్ ఐరన్. ఓకే, ద నెక్స్ట్ వన్, గివెన్ డిఫైన్ ఆర్డర్ ఆఫ్ ఏ రియాక్షన్. గివ్ వన్ ఎగ్జాంపుల్. ఆర్డర్ అంటే ఏంటి మై డియర్ స్టూడెంట్? ఏ కెమికల్ రియాక్షన్లో అయితే రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది డిక్రీజ్ అవుతుందో, అంటే మీకు కెమికల్ రియాక్షన్ చాలా జరుగుతుంటే అందులో రియాక్టెంట్స్ చాలా ఉంటాయి, ప్రొడక్ట్స్ చాలా ఉంటాయి, కానీ ఏ రియాక్టెంట్స్లో కాన్సన్ట్రేషన్ అయితే తగ్గుతుందో అట్ ద రేట్ డిటర్మైనింగ్ స్టెప్. సో దట్ రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్స్ పైన ఉన్న సమ్ ఏవైతే ఉంటాయో ఆ కాన్సన్ట్రేషన్ పైన టర్మ్స్ 2 ఉంటే 1+1 సెకండ్ ఆర్డర్ అంటాం. ఓన్లీ ఒక్కటే ఉందనుకో, ఒక కాన్సన్ట్రేషన్లోనే చేంజ్ అయింది అనుకోండి, దాన్ని ఫస్ట్ ఆర్డర్ అంటాం. కొన్ని రియాక్టెంట్స్ ఉంటాయి, అదే ఫోటోకెమికల్ రియాక్షన్స్ తీసుకోండి, లేక డికంపోజన్ ఆఫ్ HI తీసుకోండి, ఇలాంటి వాటిలో రియాక్టెంట్స్ ఉంటాయి కానీ వాటి కాన్సన్ట్రేషన్ మీద రేట్ డిటర్మైనింగ్ స్టెప్ అనేది డిపెండ్ అవ్వదు. సో అలాంటి వాటిని జీరో ఆర్డర్ రియాక్షన్స్ అంటారు. సో ఇక్కడ తీసుకునేది ఏంటంటే డిఫైన్ ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ అని అన్నాడు. ఇట్ ఈస్ నథింగ్ బట్ the sum of concentration, the powers of the sum of concentration terms in a rate determining reaction. For example, I take K is equal to R is equal to K into A power A B power small b. So here the order of the reaction is A plus B. Order of the reaction is A plus B. Here the example is nitrous oxide convert oxidation. We get nitric oxide to NO2. So here the rate is directly proportional to the concentration terms of NO and O2. What is the reactants? How many reactants here? 2 reactants here. So we can write 2. How many oxygens here? 1. So you write 1. So 2 plus 1, what is the order here? 2 plus 1, order is 3. This is the third order reaction. Are you understand, my dear students? The powers, the sum of the powers of
rate determining steps or reactants concentration is called as order of the reaction. The next question is, give two examples of zero order reactions. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, photochemical reactions అంటే nothing but in presence of sunlight. In presence of sunlight, the H2 react with Cl2, we get 2Cl. So here the rate is directly proportional to the concentration terms H2 power 0, Cl power 0. There is no depend on the concentration. So that's why 0 plus 0 means the order of the reaction is 0. Okay. Next, decomposition of Hi is converted as H2. So here two molecules is there, but there is no change in the concentration of the reaction. So it is also zero order reaction. The next one is, give two examples for gaseous first order reactions. Gaseous first order reactions. అంటే రియాక్టెన్స్ గ్యాస్ స్టేట్లో ఉండాలి, ప్రొడక్ట్స్ కూడా గ్యాస్ స్టేట్స్లో ఉండాలి. సో మీకు ఫస్ట్ మీకు 4 మార్క్స్ క్వశ్చన్స్ ఒకసారి దీని రివ్యూకి వెళ్తే, వాట్ ఈస్ హోమోజీనియస్ ఈక్విలిబ్రియం రియాక్షన్స్ అండ్ హెట్రోజీనియస్ ఈక్విలిబ్రియం రియాక్షన్స్ చెప్పేటప్పుడు రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్ ఆర్ బోత్ ఫేజ్. సో ఇక్కడ ఏం తీసుకున్నారు, ఇక్కడ గ్యాసే ఉంది, ఇక్కడ గ్యాస్ ఉంది, కాబట్టి వీటిని ఏమన్నాను మై డియర్ స్టూడెంట్స్, గ్యాసియస్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్. సో N2O5 gives rise N2O4 plus O2. So it is called as one of the example. And the second one is C2H4 is react with H2. We get ethane. So here both are gas in state. Again these both are first order reactions. Ikkada two reactants unnappadiki kuda it's involved in only change in only one concentration of the reactants only. So that's why the order of the reaction is 1. It is called as gaseous first order reactions. The next one is, what are pseudo first order reactions? Give one example. Pseudo first order reactions ఏంటంటే ఇన్వర్షన్ ఆఫ్ షుగర్. ఇన్వర్షన్ ఆఫ్ షుగర్. ఈ ఇన్వర్షన్ ఆఫ్ షుగర్లో మీరు ఏం తీసుకుంటారంటే ఇన్వర్షన్ ఆఫ్ షుగర్. ఈ ఇన్వర్షన్ ఆఫ్ షుగర్లో sucrose undergoes hydrolysis in presence of acid medium. We get glucose and fructose. But here the water is using more water. So that's why the large concentration of water is negligible compared with the sucrose concentration. That's why the rate is depend upon only sucrose concentration. So చూడడానికి ఎలా కనిపిస్తున్నాయి మై డియర్ స్టూడెంట్స్, 2 రియాక్టెంట్స్గా ఉన్నాయి, కానీ ఇది మాత్రం ఒక ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, అంటే ఒక మాలిక్యూల్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అవుతుంది. సో అలాంటి రియాక్షన్స్ ఏమంటారు, సూడో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్. సో హియర్ ద రియాక్టెంట్స్ ఈజ్ 2, బట్ ద రియాక్షన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద పర్టికులర్ రియాక్షన్ ఈజ్ ఓన్లీ 1 రియాక్టెంట్. సో దట్స్ వై వి కాల్డ్ యాజ్ సూడో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. ద ఎగ్జాంపుల్ ఈజ్ ఇన్వర్షన్ ఆఫ్ షుగర్స్. ఇక్కడ సుక్రోస్ తీసుకుంటారు, వాటర్తో హైడ్రాలసిస్ చేస్తారు, ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ యాసిడ్ వి గెట్ గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్. So the order of the reaction is what? చూడడానికి 2 లా ఉన్న order of the reaction is 1. So that is called as pseudo first order reactions. The next one, we have 2 marks questions for the problem, simple like problems. First one is, a first order reaction is found to have a rate constant is K. The rate constant is K, 5.5 into 10 power minus 14 second inverse. What is the half life of the first order reactions? Half life ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, T half is equal to 0.693 by K. T half is equal to 0.693 by K. So ఈ K ప్లేస్లో ఏం రాస్తారు మై డియర్ స్టూడెంట్స్, 5.5 into 10 power minus 14, 0.693. సో మీరు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఒకసారి చెప్తాను వినండి. సో ఇది ఈ -14 పైకి పంపించండి, 0.693 ఇంటూ 10 power 14 by 5.5. సో వీ కెన్ కన్వర్ట్ 6.93 by 5.5 ఇంటూ 10 power 13. 10 power 13. We move the 1 point. 10 power 13. So we go for logarithm. So here the logarithm value of, first you find the logarithm, you take the logarithm chart.
సో హియర్ వి టేక్ 69లో 3 చూడాలమ్మా. 69లో 3 చూడండి. ఈ 69లో 3 చూస్తే కనుక what you get the value 0.8407. So this is the numerator value. We go for the denominator. So 5.5, it is nothing but 55 you take, that is 0.7404. So logarithm value apply చేస్తే ఎలా ఉంది మై డియర్ స్టూడెంట్స్? log a by b ఫార్ములా ఉంది. దీన్ని ఏం చేయాలి మై డియర్ స్టూడెంట్స్? log a minus log b చేయాలి. సో దీని లాగరిథం వాల్యూని దీని లాగరిథం వాల్యూతో సబ్స్ట్రాక్ట్ చేయాలి. సో సబ్స్ట్రాక్ట్ చేయండి. 7 minus 4 3 0, 4లో 4 తీస్తే 0 అండ్ 8లో 7 తీస్తే 1. సో వి గెట్ 0.1003. సో వి టేక్ యాంటీ లాగరిథం. యాంటీ లాగరిథం తీసుకోండి. ఇక్కడ మీకు 0 నుండి 0.1 0.2 0.3 0.4 అలా ఉండు 0.10 ఉంటుంది. సో ఈ 0.10 వాల్యూ అంతా అంటే 1256. సో మీకు 0.100 వాల్యూ చూసుకున్నాం కాబట్టి 1 డిజిట్ తర్వాత పాయింట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఓన్లీ 1 డిజిట్. సో వి గెట్ ద వాల్యూ ఈజ్ 1.26 ఇంటూ ఇది 56 ఉంది కదా మై డియర్ స్టూడెంట్స్. సో 5 కంటే పెద్ద నెంబర్ ఉంది కదా. సో వీ క్యాన్ యాడ్ one more value for this one. We get 6. 1.26 into 10 power 13. 10 power 13. Are you understand how to see the logarithm values? Without calculator, we can see the value. Okay? The next one. A reaction has half-life of 10 minutes. Calculate the rate constant. What about rate constant? Rate constant కావాలంటే ఏం చేస్తారు my dear students? Rate constant. So here the rate constant is T off ఇచ్చేసాడు ఇక్కడ మీకు ఎంత 10 minutes. ఇప్పుడు చెప్పుకున్నాం కదా రేట్ కాన్స్టెంట్ K is equal to 0.693 by T off. ముందు ప్రాబ్లంలో T off ఇచ్చాడు, మనం T offని క్యాలిక్యులేట్ చేయమని చెప్పాడు. ఇప్పుడు K క్యాలిక్యులేట్ చేయమని చెప్పాడు. సో 0.693 by 10. ఇది సింపుల్. డినామినేటర్లో 10 ఉంది కాబట్టి ఒక పాయింట్ ఏమవుతుంది మై డియర్ స్టూడెంట్? అటువైపు మూవ్ అవుతుంది. 0.693. Again, the units of first order reactions. What is the units of first order reactions? Second inverse. So we can write minute inverse. Are you understand my dear students? What are the units of first order reaction? Second inverse or time inverse. We simply note that the rate constant units of first order reactions are time inverse. So here they give 10 minutes. So we can write minute inverse. Or you understand? Next. A solution of copper sulfate is electrolyzed for 10 minutes with a current 1.5 amperes. What is the mass of the copper deposit the cathode? So it is a Faraday's first law. So how much current is given to the particular electrolysis process, that much of metal is deposited. So here the mass of the deposited substance M is equal to EC by 96,500. Is nothing but Faraday values. So we can read the question, you can write that values. Here T is 10 minutes. They given 10 minutes. So we convert in seconds. 10 into minute ki any seconds amma? 60 seconds. So we can write 60. We call as 600 seconds. Again we have current is C. What is the value? 1.5 amperes. 1.5 amperes. Again E means equivalent weight. What is the equivalent of copper? E is equal to molecular weight by, here again copper is reduced as copper plus 2 to copper plus 2 to copper. So here they gain 2 electrons. So we can write the molecular weight by 2.
What is the molecular weight copper here? 63.5. 63.5 by 2. 63.5 by 2. 2 3s are 2 1s are. Again we have 15. So 7s are and 5s are. 31.75. So we substitute all the values. 31.75 into C. Current 1.5 into 600 by 96,500. 96,500. So we can cancel this one. 2 digits cancel cheseseyandi. So we get the final value is 37.5 into, again 15 6 how much my dear students? 90. So ikkada point undi kabatti 9.0 by 96,965. So we can write the values here. So 31.75 into 9. We multiply this one. 9 5s are 45. 5 4 9 7s are 63 plus 4 67. 9 1s are 9. 15. 6 plus 6 15. 9 3s are 27. 27 plus 8 128. So we have put 2 digits from left to right. So can write 285.75. So we can write these values. 285.75 by 965. So we take the logarithm values for 28 లో 5 చూడండి అమ్మా. Mean difference we can see 7. 28 లో 5. 28 లో 5 how much? Here I write this one values. 25 లో 28 లో 5. So 4 5 0.2 3 digits ఉన్నాయి కాబట్టి we can write 2 point. 2.28 లో 5 కదా, 48 48 45 48 and again mean difference is 7. We can write, we add 11. So 4 5 and 11 means 5 9. That is the value, logarithm value of 285.7 and 96 లో 5 చూడండమ్మా. 96 లో 5. సో 96 లో 5 ఎంత అంటే 96 లో 5. సో అక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి we can write 2 point. We can write 96 లో 5. 98 98 45. 98 45. So we can subtract these values. So we 4 and 5 లో 4 పోతే ఎంత my dear students? 1 and 15. 15 లో 8 పోతే 7 and again you take borrow from this one and it is borrow 5 that 13. 13 లో 9 పోతే 4 and here we take one more borrow, so we write -1. 2 minus 2 0, but you take one borrow from this one, you can 1 bar. So again you take the anti-logarithm of 47 లో 1 లో 4 mean difference చూడాలి. 47 అంటే ఎంత my dear students? 47 లో 1. It is nothing but 2.891 in mean difference 4 means here 3 we can add, that is nothing but 4 into 10 power minus 1. 10 power minus 1. It is nothing but what you get the value? 0.2894 grams. 0.2894 grams.
that is the value of how much copper is deposited. How much copper is deposited in particular this solution. Are you understand, my dear students? So here up to this one you okay, but you, what the values are given, you can write this one and subtract this one, and we take the logarithm value 28 లో 5 లో మీన్ డిఫరెన్స్ చూడండి, 96 లో 5 చూడండి. సో we subtract these values and take that anti-logarithm, you get that fruitful result. Okay, next one. So here the standard EMF of Daniell cell of 1.15 calculate, 1.15 calculate standard EMF of Daniell cell is 1.1 volts. Again, we take the standard Gibbs-free energy of the cell reaction is given. Okay, so ఇక్కడ cell reaction ఏమి ఇచ్చాడమ్మా, zinc is undergoes oxidation, copper is undergoes reduction. So how many ions are lost or gained? 2. So we write where n is equal to 2. We need to calculate Gibbs energy. The value is delta G is equal to minus NF E cell. So n value anta, my dear students? Loss of electrons or gain of electrons, which is 2. Again F is Faraday's value. What is the Faraday value? 96,500 into E cell naught. What is the given value here? 1.1. So we can multiply all these values, we get that value. So here 95. So 90, మీకు ఈజీ ట్రిక్ చెప్తా చూడండి. ఇక్కడ 1తో మల్టిప్లై చేయమని చెప్పారు కాబట్టి 2 times ఇది రాయండి, ఒక వాల్యూని మిస్ చేసి ఇక్కడ రాసుకోండి. సో సేమ్ వాల్యూ కాబట్టి 11, 16, 10. ఓకే, అగైన్ దీన్ని డబల్ చేయండి, 2 times కదా, ఎడిషన్ చేసి సరిపోతుంది. సో మీకు చిన్న ట్రిక్స్లా చెప్తున్నాను అంతే. 3, 12, 1, 2. ఓకే, ఆర్ యూ అండర్స్టాండ్? ఇక్కడ పాయింట్స్ ఎంత ఉన్నాయి, మై డియర్ స్టూడెంట్స్? 1 ఉంది, బట్ వీ హ్యావ్ 2 zeros హియర్. వీ యాడ్ 2 zeros and 0, 3, 2, 1, 2. Again the point is 1, so we get this one. So what is the value here? 21,230. 212,300 value. Okay, that is delta naught value. Are you understand, my dear students? Thank you so much. So regular guy series follow and you get good results. So I think you are understand the logarithm and anti-logarithm values also. So keep well doing.